నమస్కారం, నేను మీ షణ్ముఖ్. మొన్నటి వరకు అప్రూవర్ రాజకీయం నడిచింది. మొన్నటి వరకు అప్రూవర్ల గండం నడిచింది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. మరి నేడు వలసల రాజకీయం నడుస్తూ ఉంది. మరి ఈ వలసల రాజకీయం అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి అతి ముఖ్యమైన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మరి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు స్వయాన. మరి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి బంధువు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు పార్టీని వీడుతున్నారు? గతంలో కూడా ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలాసార్లు అలక వహించారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఏంటి అసలు? ఇప్పుడు జనసేనలోకి వెళ్తున్నారు. మరి జనసేనలోకి తీసుకుంటారా లేదా అనేది పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఇది తెలుగుదేశం పార్టీ కూటమికి, అంటే ఎన్డీఏ కూటమికి ఇది తూట్లు పడవడానికే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారా, లేక పవన్ కళ్యాణ్ గారు పార్టీని అభివృద్ధి చేయడానికి వస్తున్నారా అనేది మనం తెలుసుకోవడానికి ఈరోజు మన ముందర స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. దుర్గా కుమార్ గారు, జనసేనలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్తున్నారు. ఒకవైపు ఏమో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో శత్రుత్వం ఉంది. ఇప్పుడు జనసేనలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్తే ఎలా స్పందిస్తారు సార్? ఇప్పుడు వైసీపీలో మొన్నటి వరకు వైసీపీలో ఉన్నటువంటి వారు జనసేనలోకి వెళితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొట్లాట రావడం అనివార్యమే సార్, ఒక రకంగా చెప్పాలి అంటే. మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయంలో అంటే ఏం చెప్తారు సార్? ఒకటి షణ్ముఖ్, మనకి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఎప్పుడూ ఉండరు. ఇది ఆఖరి మజిలీ ఈయనకి బాలినేని శ్రీనివాసరెడ్డికి అని కూడా మనం ఎవరూ చెప్పలేము. అనేక మజిలీల్లో ఇది కూడా ఒక మజిలీ. రాజకీయాల్లో మారుతున్న పరిణామాలను బట్టి వాళ్ళు కూడా స్థానభ్రంశం చెందుతూ ఉంటారు. అట్లాగే ఒకప్పుడు నిజానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాని వర్చువల్గా పరిపాలించాడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ఒక రకంగా పార్టీని పటిష్టం చేయడానికి ఎలా ఉపయోగపడ్డాడో పార్టీని దెబ్బతీయటానికి కూడా ఆయన అంత కారణం అని చెప్తారు చాలామంది. ఆయన అన్ని సార్లు కూడా అన్ని నియోజకవర్గాల్లో తనకంటూ ఒక గ్రూపులు కట్టుకున్నాడని కూడా చెబుతున్నారు. పార్టీ ప్రయోజనాల కన్నా వ్యక్తి ప్రయోజనాలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు తను ప్రొజెక్ట్ చేసుకోవడానికి. అదేమంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా ఆ కుటుంబానికి అత్యంత ఆత్మీయుడిని, వాళ్ళకి దగ్గర బంధువుని అనే ఒక కార్డు కూడా ఉపయోగించడం ద్వారా తను బలపరుచుకున్నాడు. దాని మూలన కొంత పార్టీలో అంతర్గతంగా విభేదాలు వచ్చినాయని కూడా చెప్తారు. మీరు అన్నట్టు ఆయనకి తెలుగుదేశం లీడర్స్తో విభేదాలు ఉన్నాయంటే ఉంటాయి. ఎందుకంటే ఆ రోజు ప్రధానంగా విక్టిమైజ్ అయింది, అంటే శిక్ష అనుభవించింది, అనేక కష్ట నష్టాలు పడింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులే. మరీ ముఖ్యంగా ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ కానీ వీళ్ళందరూ కూడా తీవ్రంగా నష్టపడ్డారు. మామూలుగా కాదు, కొన్ని వందల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలని దెబ్బకొట్టారు. ఆర్థిక మూలాలని దెబ్బకొట్టడాన్ని ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని వైఎస్ఆర్సీపీ పనిచేసింది. వైఎస్ఆర్సీపీలో కీలక పాత్ర వహించిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సహజంగా ఆయన మీద అందరికీ దృష్టి ఉంది. అలాంటి పరిస్థితుల్లో పోనీ ఆయన ఆ పార్టీలో అన్నా కంఫర్టబుల్గా కొనసాగాడు అంటే ఆ పరిస్థితి కూడా లేదు. అంతర్గతంగా ఆయనకు అక్కడుండే పొమ్మను లేక పొగబెట్టినట్టుగా చాలా పరిస్థితులు ఎన్నికల ముందు కూడా కల్పించారు. ముఖ్యంగా ఈయన భూ కబ్జాదారుడు, అనేక భూ కబ్జాల్లో ఉండాడని ఈ లీకులు ఇచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీయే. దానికి తోడు ఆ రోజున కేసులు పెట్టమని కూడా ప్రోద్బలం చేశారు. మరీ ముఖ్యంగా సామాజికంగా ఆయన ప్రతిష్టను దెబ్బతీసేటట్టుగా కూడా సామాజిక మాధ్యమాల్లోనూ ఎలక్ట్రానిక్ మీడియాల్లో కూడా విపరీతమైన ప్రచారం జరిగింది. అది ఆయనకి చాలా మానసికంగా ఇబ్బంది పెట్టింది, రాజకీయంగా కూడా ఇబ్బంది పెట్టింది. ఆ పరిస్థితుల్లో అసలు దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఫలానా వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో వ్యక్తిగతంగా చెప్పుకుని దాన్ని పరిష్కరించుకోగలననే ఒక ధైర్యం ఆయనకు ఉండింది. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా తలుపు తోసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ లేకుండా మాట్లాడేటంత చొరవ, సాన్నిహిత్యం, బంధుత్వం అన్నీ ఉన్నాయి ఆయనకి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ వాడుకుని దూరంగా పెట్టినట్టే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా అదే చేశాడు. ఆయన స్థానం ఏంటో ఆయనకు చూపించాడు. నువ్వేమో నాకేం ప్రత్యేకమేం కాదు, అక్కడ అందరూ ఎమ్మెల్యేలు ఎంతో నువ్వు కూడా అంతేనన్న ట్రీట్మెంట్ ఇచ్చేటప్పటికి అది ఆయన తట్టుకోలేకపోయాడు. సరే, ఆ సందర్భంలోనే విజయలక్ష్మి గారు ఒంగోలు వెళ్ళటం, ఇది వైవి సుబ్బారెడ్డి గారి వాళ్ళ మదర్కి బాగోపోతే పలకరించడానికి అప్పుడు ఈయనింటికి వెళ్ళినప్పుడు ఈయన ఏదో మొరబెట్టుకోపోతే నా పరిస్థితి అంతకన్నా బాగాలేదు బాబు, నేను చెప్పగలిగిన దశలో లేనని ఆమె కూడా చెప్పుకుంది.
అది ఆయనకి తెలుసు కూడా అంతర్గతంగా. అయితే ఆయన ఏమనుకున్నాడంటే తను వరకన్నా విజయం గారు ఏమన్నా రికమెండ్ చేస్తేమో అనుకున్నాడు. ఆమె చెప్పింది నా రికమెండేషన్ అక్కడ ఏం పారదు, నన్ను పలకరించడమే కష్టంగా ఉంది ఇంటికి వెళ్తేను అని. ఇక ఆమెకున్న సాధక బాధకాలు, బంధుత్వం రీత్యా, కుటుంబంలో ఉండే సాన్నిహిత్యం రీత్యా చెప్పుకోగలిగింది. అట్లా ఈయన ఇవాళ జనసేనలోకి వెళ్ళటానికి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి చర్చ, ఈయన ఒక్కడ కాదు, ఇంకా చాలా నియోజకవర్గాల్లో, చాలా జిల్లాల్లో ఇట్లాంటి ప్రముఖమైన వైఎస్ఆర్సీపీ నాయకులు జనసేనలోను వాళ్ళకి అనుకూలతను బట్టి టీడీపీలోను లేదు బీజేపీలో ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఈయన మీరు అడిగారు జనసేనలో జాతర మూలన తెలుగుదేశంలో కూటమి పార్టీల్లో ఏమన్నా అంతర్గత కుమ్ములాటలు మొదలవుతాయా అని. అంత కుమ్ములాటలు మొదలయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఒక అవగాహనతోనే ముందుకెళ్తున్నారు. ఈయన కొత్తగా వచ్చాడు ఒకటి, తర్వాత ఇప్పుడు ఇమీడియట్ ఎలక్షన్స్ కూడా లేవు కాబట్టి ఈయనకేం అతి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదు, ఈయన కోరుకునే అవకాశం కూడా లేదు. ఒక సాధారణ సభ్యుడిగా కొనసాగాల్సిందే. రెండోది ఏంటంటే అక్కడ ఆయన పరిస్థితి బాగోక ఇక్కడికి వస్తున్నాడు, కానీ ఇక్కడికి వచ్చినా కూడా మిగిలిన పార్టీలు ఏమి పెద్ద అబ్జెక్షన్ ఏమి చెప్పే పరిస్థితి ఉండదు. నేను అనుకోవటం నెక్స్ట్ ఎలక్షన్ వరకు కంఫర్టబుల్గానే సేల్ అవుతారు. ఇక అప్పుడు టికెట్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఏం చెప్పలేం ఆ జోష్యం అప్పుడు ఎలా ఉంటుంది ఈక్వేషన్స్ అనేది. ఇక అది సార్ ఒక రకంగా అంటే ఇప్పుడు ఇందాక నేను మెన్షన్ చేశాను సార్, ఎమ్మెల్యే మొత్తం అంతా ఒంగోలు మొదలు పెట్టుకొని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి, అదేవిధంగా ధర్మవరం శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, వీళ్ళంతా వరుసగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారితో భేటీలు ఇటువంటి ప్రాధాన్యత సంతరించుకున్న సందర్భంలో ఇప్పుడు ఒకవైపు ఏమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటికే మాకు రావాల్సిన ప్రాతినిధ్యం దక్కట్లేదు, గ్రౌండ్ లెవెల్లో అసలు మాకు చాలా అన్యాయం జరుగుతుంది అనేది ఒకవైపు. మరి ఒకవైపు ఏమో ఈయన వైసీపీ నుంచి అంతా జనసేనలోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళదే ఆధిపత్య ధోరణి వస్తే మా పరిస్థితి ఏందని చెప్పేసి కుమ్ములాటలు మొదలయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందా లేదంటారు సార్? ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు ఏమి కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు కదా, కాకపోతే ఆయన ఎక్కువ సీట్లు గెలవలేకపోవచ్చు, కానీ రాజకీయాల్లోకి రావటం, ఆయన అనేక అవమానాలు పడటం, ప్రతి చిన్న ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద చాలా వ్యక్తిగతంగా డ్యామేజ్ అయ్యే స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆయన అన్ని అవమానాలని ఫేస్ చేశాడు. కొత్తగా వీళ్ళందరూ కొత్త ముఖాలు ఏం కాదు. నిన్నటిరాక వీళ్ళు వైఎస్ఆర్సీపీలో ఎంత పవర్ వెలిగించారో, అధికారం ఎలగబెట్టారో ఆయన చూశాడు. ఇవాళ అక్కడ పరిస్థితులు బాగోక ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు ఎట్టాగు టీడీపీలోకి వెళ్ళలేరు. టీడీపీ మెయిన్ పార్టీ అక్కడ, వాళ్ళు కదా అసలు వీటన్నిటిని ఎదుర్కొన్నది. అందువల్ల అక్కడికి వెళ్ళాక ఈయన పంచన చేరినా కూడా మనకు ప్రొటెక్షన్, రక్షణ దొరుకుతుందనే ఇక్కడికి వస్తున్నారు. కానీ ఈయన ఆ రక్షణ కవచం వాళ్ళకి ఇస్తాడా దొంగలకి? లేదు, వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అక్కడికి ఉంచి మేము ఇప్పుడు చేర్చుకోమండి అంటే ఇది ఒక రకమైన శకుని వ్యూహం అంటారంట. అంటే ముందుగానే తెలుగుదేశం పార్టీలోకి ఎలాగో రానివ్వరు, ఎందుకంటే యువగలం పాదయాత్రలో కూడా నారా లోకేష్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, చట్టాన్ని ఉల్లంఘించి ప్రతి ఒక్కరిని మేము శిక్షిస్తామని కూడా చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించినటువంటి వారు, అదేవిధంగా అవినీతి చేసినటువంటి వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ఏదైతే నారా లోకేష్ గారు చేసిన సందర్భంలో ఇప్పుడు అటు వెళ్ళలేరు కాబట్టి ఇటు జనసేనలోకి వెళితే మరి ఎలా సార్? ఒకవైపు ఏమో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారితో శాశ్వత శత్రుత్వం ఉంది. ఇప్పుడు ఈయన జనసేనలోకి చేరితే ఒకవేళ జనసేన తరపున జరగరాంది జరిగి ఓకే అయ్యి చర్చలు జరిగి జిల్లా అధ్యక్షుడిగా ఇస్తే పరిస్థితి ఏ విధంగా వెళ్తారు సార్? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జనసేన వాళ్ళు కూడా అబ్జెక్షన్ చెప్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క రాకను జనసేన పార్టీలోకి వాళ్ళు కూడా వ్యతిరేకించినట్లు అని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం. మరి మీరేం చెప్తారు దీనిపైన? నేను ఇంతకుముందు కూడా చెప్పా, వచ్చే ఎన్నికల వరకు వీళ్ళేమి అక్కడ డామినెంట్ రోల్ ప్లే చేసే అవకాశం ఉండదండి. వచ్చే ఎన్నికల నాటికి వీళ్ళు తలెత్తి మాకు టికెట్ అడిగే సందర్భం రావచ్చు. అప్పుడు మనం ఏం వాళ్ళ జోస్యం చెప్పలేమని ఇంతకుముందు కూడా చెప్పా. అప్పుడు వరకు వీళ్ళు ఏదో పెద్ద పెత్తనం జలాయిస్తామంటే అక్కడ జనసేన వాళ్ళు కూడా ఒప్పుకోరు. మీరు అన్నట్టు వాళ్ళు కూడా ఈక్వల్గా సఫర్ అయ్యారు. తెలుగుదేశం కార్యకర్తలు ఎంత సఫర్ అయ్యారో జనసేన కార్యకర్తలు కూడా అంత సఫర్ అయ్యారు. ఇవాళ వీళ్ళ అనుకూలతను బట్టి, లేకపోతే మధుసూదన్ రెడ్డి చెప్పినట్టు తెలుగుదేశం మీద దెబ్బ కొట్టడానికి వీళ్ళ భుజాన్ని ఉపయోగించుకున్న తుపాకీ ఏమో జనసేన మీద ఉంటుంది, టార్గెట్ ఏమో తెలుగుదేశం మీద ఉంటుంది. ఇక్కడ జనసేన కానీ తెలుగుదేశం కానీ అంత అమాయకంగా వీళ్ళ గేమ్లో పడిపోతారని అయితే నేను అనుకోను. అదే మొట్టమొదటిసారి అయితే పవన్ కళ్యాణ్ గారికి పెద్దగా రాజకీయాల గురించి తెలియదు, ఎవరేంటి వీళ్ళ వ్యూహాలు ఏంటని. ఇవాళ ఆయనకి అన్ని వ్యూహాలు తెలుసు, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో కూడా అక్కడ కూడా చెప్పాడు, ఈ మూడు పార్టీలు సమైక్యంగా చేయటం వల్లనే మనం ఇంత మంచి ఫలితాన్ని తీసుకురాగలిగాం, ప్రజలను కూడా రక్షించగలిగామని. ఇవాళ కనుక వీళ్ళు మన సొంత బలం అనుకుని జనసేన తప్పుడు అంచనా వేసుకున్నా, బీజేపీ తప్పుడు అంచనా వేసుకున్నా మెయిన్గా దెబ్బతినేది వాళ్ళిద్దరే. అసలు తెలుగుదేశం కంటూ కొన్ని వర్గాల్లోనూ
కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్లో బలం అనేది ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంటుంది. ఓడినా గెలిచినా కూడా వాళ్ళ బలం ఏమీ తగ్గదు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక మీడియా సందర్భంగా ఒక మాట చెప్పారు సార్, మా పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటాము అని చెప్పేసి కూడా ప్రకటించారు. మరి ఏంటి సార్ ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే వాళ్ళని చేర్చుకుంటే, ఇందాక మధుసూదన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఏమని చెప్పారు, అక్కడ ఉన్నటువంటి చెత్త ఇక్కడ బంగారం అవుతుందా అని. మరి ఏంటి సార్ ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు ఒకవేళ పార్టీలోకి చేర్చుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి అంగీకరించి, అంటే అంగీకారం తెలిపితేనే లేకపోతే జనసేనలోకి వస్తారు? అంటే ఇప్పుడు పొత్తులో ఉన్నారు కదా సార్, ఒక పార్టీలోకి రావాలన్నా కూడా పొత్తులే వాళ్ళ యొక్క నిర్ణయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలాసార్లు లీకులు ఇచ్చాడు, నేను అలుగుతున్నాను, పోతున్నాను, అక్కడ పోతున్నాను, ఇక్కడికి పోతున్నాను అని. ఇది ఏదో ఒక అలక కాదు సార్, చాలాసార్లు అలిగాడు. మరి ఇదే 2029కి ఎలక్షన్ వచ్చేసరికి మరి ఇటువంటి సందర్భంలో మీరు ఏం చెప్తారు సార్ విశ్లేషణ? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరన్నా చేర్చుకుంటాను అన్నా కూడా ఏదైనా సబ్జెక్టు కాన్సెంట్ ఆఫ్ ద అదర్ పార్టీస్ అండి. వీళ్ళు ముగ్గురు ఒక అవగాహన మీద అయితే వెళ్తున్నారు. ఎవరైనా ఇతర పార్టీల నుంచి వచ్చేటప్పుడు ఆ పార్టీలో వాళ్ళకుండా గతంలో వాళ్ళ చరిత్ర ఏంటనేది చూడాలని. ఇప్పుడు ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ఉన్నాడు. ఆయన నిజానికి మరి పబ్లిక్ కనపడేటప్పుడు ఎట్లా కనపడుతున్నాడు, ఆయన ఏదో ప్రజలకు బాగా ఇచ్చేసాడని. కానీ ఆయన చేసిందంతా పెద్ద పెద్ద భూ కబ్జాలు చేశాడనేది తెలవబట్టే ఇవాళ ఆయనకు ఆ ఫలితం వచ్చింది. ఇవాళ కొత్త ముసుగేసుకుని జనసేనకి వెళ్ళినా బీజేపీకి వెళ్ళినా వీళ్ళు ముగ్గురు ఒక అవగాహన మీద అయితే ఉంటారండి. నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి కాదు, అంతకన్నా పెద్ద ప్రముఖులు ఏ పార్టీ ఏ జిల్లాలో ఎవరు వచ్చినా జనసేనలో కూడా వాళ్ళకి మీరు ఇందాక అన్నారు చూరా, రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు పదవి ఇస్తారని సచ్చినా ఎవరు. ఎందుకంటే గతంలో ఇన్నిసార్లు ఓడిపోయిన పార్టీని నమ్ముకున్న వాళ్ళని వదిలిపెట్టి వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని కనుక అధికారం ఇస్తే ఆత్మహత్య సదృశ్యమే పార్టీకి. నేను ఎందుకు ఈ మాట ఇస్తే అని అన్నానంటే సార్, రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి మంత్రి పదవి చేశాడు, అవునండి, మళ్ళీ 2014లో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, మళ్ళీ 2019లో ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఇంత అలకబూనినా ఇన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారు. మళ్ళీ మంత్రిగా 3 ఏళ్ళు చేశారు. అక్కడే వచ్చిన సమస్య అంటే ఎంపీ టికెట్ సందర్భంగా ఎంపీ టికెట్ ఇవ్వాల్సిన సమయంలో వైవి సుబ్బారెడ్డి గారికి ఈయనకు చెడింది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక చర్చ సార్. మరి ఏంటి ఇప్పుడు ఈ విధంగా చేసేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రేపొద్దున కాన్స్టెంట్గా లాయల్టీగా జనసేనలో ఉంటారని మనం ఏ విధంగా అనుకోవచ్చు? నేను ముందే చెప్పా కదండి, ఆయన ఏమన్నా స్థిరంగా జనసేనలో ఉంటాడని చెప్పగలమా? మరి ఇప్పుడు అంతర్గత సమాచారం అంతా చేరవేసినట్టే కదా సార్. అంతర్గత ఏమండి, ఒక మాట ఏనండి, ఇవాళ రాజకీయ పార్టీలో అంతర్గత సమాచారాలు ఏముంటుందండి? ఇవాళ ఇంత సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పారదర్శకంగా వచ్చిన తర్వాత మీరు అనుకున్నట్టు 4 గోడల మీద జరిగిన చర్చలు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుతాయి, కానీ ఒకసారి చెప్పింది ఇంకోసారి ఎప్పుడు ఏ పార్టీ కూడా పాటించదండి. ఆ క్షణంలో తీసుకునే నిర్ణయాలే కీలకం. ఆ మాటకు వస్తే ఇది వైఎస్ఆర్సీపీలో ఏమైనా రహస్యాలు ఉన్నాయా? అవి కూడా బయటకు వచ్చి అన్నీ చెప్తాను ఉండారు. ఏ పార్టీలో అయినా ఇవాళ ఏ పార్టీలోనూ గతంలో లాగా రహస్యాలు ఉంటాయని అనుకోవటానికి వీల్లేదు. తర్వాత ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలు ఏ రోజుకి ఆ రోజు వ్యూహం మారిపోద్దండి. ఇవాళ పబ్లిక్ కోసం ఒకటి చెబుతారు, వాళ్ళు అంతర్గతంగా తీసుకునే నిర్ణయాలు వేరే ఉంటాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలు పబ్లిక్ కన్సంప్షన్ కోసం కొన్ని ఫీలర్స్ వదులుతారు, అవి వాళ్ళ పార్టీ అంతర్గత నిర్ణయాలు అనుకోవటం పొరపాటు. అవి పబ్లిక్ కన్సంప్షన్ కోసమే, ఇతరులని ప్రతిపక్ష పార్టీలని మిస్గైడ్ చేయటానికి. కానీ వాళ్ళ వ్యూహాలు అంతర్గతంగా వేరే వెళ్తాయి, అది ఆ క్షణంలో తీసుకుని ప్రకటిస్తారు తప్ప వీళ్ళు ఎవడో స్పైస్ లాగా వచ్చి గూఢచారులాగా వచ్చి ఈ సమాచారాలను మోసుకెళ్ళి అక్కడ చెబితే అవి అవుట్డేటెడ్ అయిపోతాయి. పార్టీలోకి తీసుకున్నా కూడా కేసు నుంచి ఏమి పవన్ కళ్యాణ్ రక్షించలేడు, చంద్రబాబు నాయుడు గారు కూడా రక్షించలేడండి. అదే ఎట్టాగు జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు పార్టీలోకి చేరిపోయినందువల్ల ఇతని మీద కేసు పెట్టొద్దని అనడానికి ఈయనెవరు? చట్టం తన పంచాన్ని చేసుకుంటుంది. ఆ పార్టీలో ఉన్నా కూడా ఆడు ముద్దాయిగానే ఉంటాడు. మీరు అన్నట్లుగానే ఇప్పుడు కోనేటి ఆదిమూలం గారు ఉన్నారు, మరి ఆయన పార్టీలో గెలిచారు, వైసీపీ నుంచి వచ్చారు, సస్పెండ్ చేశారు, పంచాన్ని చేసుకుంటుంది కదా. ఎవరి మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద చేసుకుంటారు అంతే. అంతేగాని ఈ పార్టీలోకి వచ్చాడు కాబట్టి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయన మీద కేసు పెట్టొద్దని అడ్డుపడినా ఆగదు. పవన్ కళ్యాణ్ కూడా పక్కకు దోషి కేసు పెడతారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని ఇతనేం కాపాడలేడండి. చట్టం కన్నా పవన్ కళ్యాణ్ అతీతుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా అతీతుడు కాదు. ఖచ్చితంగా ఆ క్యాబినెట్లో జరిగిన తప్పులకి అతను ఎక్కడున్నా శిక్ష పడుతుంది. ఇప్పుడు ఒక పాయింట్ సార్, కేసు అనుభవించాల్సిందే. ఇప్పుడు జనసేన కార్యకర్తల యొక్క మనోగతం కూడా ఇక్కడ అర్థం కావాలి. ఎందుకంటే ఆ జిల్లాలో జనసేన పార్టీకి ఉమ్మడిగా కూటమికి మద్దతు పలికారు. మరి అటువంటి సందర్భంలో ఒకవైపు ఏమో ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో
చాలా ఆరోపణలు చేశారు. వీళ్ళందరూ వేధింపులకు కూడా గురి చేసిన వాళ్ళకి బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యుడే. ఇప్పుడు అట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ తెలియదా? రేపు వాళ్ళ కార్యకర్తలు చెప్పరా? ఆయనకు అంత అవగాహన లేకుండానే పార్టీని ఇప్పుడు నడుపుతున్నాడా? కాబట్టి అది నిర్ణయం ఎక్కడ తీసుకుంటాడు, వచ్చిన తర్వాత అతని స్థానం ఎక్కడ చూపిస్తారన్నది పాయింట్. ఒకవేళ రేపు ఈ కేసుల నుంచి సీలింగ్ ఎవడు చేయలేడు, ఏ పార్టీలో ఈవెన్ బీజేపీలో చేరినా కూడా అనుభవించక తప్పదు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ సార్, ఇప్పటికే ఈ 100 రోజుల పాలన, ఈ 100 రోజుల పాలనలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇటు జనసేన పార్టీ కార్యకర్తలు కొంత మనోవేదనతో అయితే ఉన్నారు. అంటే కొద్దిగా లేట్ అవుతుంది, శిక్షలు చర్యలు తీసుకోవట్లేదు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారనేది అయితే ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, సంయమనం పాటించండి అని చెప్పేసి ఒకవైపు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి ఏంటి సార్, మరి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తారు? మరి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఉందండి పరిపక్వతలో, నిర్ణయాల్లో. ఇప్పుడు నిర్ణయాల్లో ఆ పరిపక్వతలో తేడా ఉందని మీరు అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? ఉంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో లండన్ వెళ్తా కారణాలు ఉండాలేకపోయినా ముందు చంద్రబాబు గారిని ఎత్తి లోనేయమన్నాడు కదా. అది ఆయనకి ఎంత మూల్యం చెల్లించాడు, దానికి పదవిలోంచి దిగిపోయాడు. అసలు తర్వాత జీవితకాలంలో ముఖ్యమంత్రి అవుతాడో లేదో కూడా తెలియదు. ఇక అంత రిమార్క్ అయితే అతను ఫేస్ చేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎవరిని ఎట్లా శిక్షించాలో వెయిట్ చేస్తాడు. గతంలో కూడా జనతా పార్టీ టైంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది ఆమె మీద. తర్వాత వచ్చిన జనతా పార్టీ అంత మేధావుల పార్టీ. వాళ్ళు ఇందిరాగాంధీ గారిని అరెస్ట్ చేస్తే ఆ ఒక్క ఇన్సిడెంట్ని అడ్డం పెట్టుకుని ఆమె సానుభూతి పొంది జనతా పార్టీ పడేయటానికి అది మూలమైంది ఆమె అరెస్టు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అరెస్ట్ చేయటం కూడా జగన్మోహన్ రెడ్డికి లేకపోతే ఇంత ఘోరమైన ఓటమి వచ్చేది కాదు. అది తొందరపాటు నిర్ణయం అనేది ఎవరో కేవీపీ రామచంద్రరావు గారు లాంటి వ్యక్తి కూడా వెంటనే చెప్పాడు. ఈవెన్ ఆయనకి ఎంతో అనుకూలంగా ఉండే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇది తప్పేను, వ్యూహాత్మకంగా ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకుల్ని ఆ గౌరవం ఇస్తూనే చట్టం తన పని తను చేసుకునేటట్టు ఉండాలి. కానీ వ్యక్తిగత కక్ష సాధింపులకి వెళ్ళారనే భావన ప్రజల్లో కలిగితే కూడా అది కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది ప్రభుత్వాలకి. ఇక్కడ ఒకటి విషయం సార్, దుర్గా కుమార్ సార్, జుట్టు ఉంటే మూడేసుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. గతంలో దానికి 151 సీట్లు ఉన్నాయి కాబట్టి జుట్టు ఉండేది మూడేసుకున్నాడు, ఖచ్చితంగా కాపాడుకున్నాడు 5 ఏళ్ళు. మరి ఇప్పుడు ఈ జుట్టు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఆయన మూడేయగలుగుతాడంట, మీరేం చెప్తారు? జుట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ లీడర్సే కదా సార్ అటువైపు చూస్తాండే, మొగ్గు చూపుతాండేది ఎవరు? ఈ వైఎస్ఆర్సీపీలో లీడర్. వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి కాదు, ధర్మవరం మాజీ శాసనసభ్యుడు కూడా ఆయనతో టచ్లో ఉన్నారు, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ఆయన కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వన్ ఆఫ్ ది టాప్ లీడరు వైఎస్ఆర్సీపీ పార్టీలో. మరి ఈ టాప్ క్యాడర్ అంతా జనసేనలోకి పంపించా, అప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ జుట్టు జనసేనకి ఇచ్చినట్టేగా. మరి ఈ జుట్టును ముడేస్తాడా లేదా? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు అంటే నాకంటే జుట్టు లేదనుకోండి, ఇప్పుడు మీలాంటి యువకుడు మంచి క్రాప్ ఉన్న వ్యక్తి ఆ జుట్టు ఇక్కడ ఉన్నప్పుడే దాని విలువ, కానీ అది రాలిపోయి భూమి మీద పడిన తర్వాత దానికి విలువ ఉందండి. హెయిర్ ప్లాంటేషన్ చేయించుకొని మళ్ళీ జుట్టు మొలిపించుకోవచ్చు కదా సార్, ఆ పార్టీలో ఉన్న వాళ్ళని ఇక్కడ పిలిపించుకొని. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అయినా బాలినేని శ్రీనివాసరెడ్డి అయినా వైఎస్ఆర్సీపీ పవర్లో ఉన్నప్పుడు ఉండే వాల్యూ వేరు. ఇప్పుడు మీ జుట్టు మీ తల మీద ఉన్నప్పుడు ఉన్న విలువకి కింద పడిన తర్వాత ఉన్న విలువకి ఎంత ఉందో ఇవాళ కూడా అంతే ఉంది. ఇంకా మీరు వీళ్ళని ఏదో పెద్ద టాప్ లీడర్స్ అయితే జనంతో చీకొట్టించుకొచ్చి వాళ్ళు ఈ పరిస్థితికి ఎందుకు వచ్చారు? కాబట్టి ఎప్పుడు కూడా ఒక వాల్యూ దేనికి ఏ వస్తువుకు ఉండదండి. ఒకప్పుడు వాల్యూ ఉండే వస్తువు ఆ తర్వాత అది నిరుపయోగం అవుతుంది. మనం ఎంతో మోజుపడి ఎక్కడి నుంచో పారి నుంచి తీసుకొచ్చి కూడా వాడి ఏదో దాని డిఫెక్ట్ అవ్వటమో, ఎలిసిపోవటమో, ఇరిగిపోవటం అయిన తర్వాత అది డస్ట్బిన్లోకి వెళ్తుంది తప్ప నేను జర్మనీ నుంచి తెచ్చుకున్నాను ఇది జీవితకాలం ఉంచాలని ఎవడ పెట్టుకోడు. వీళ్ళ లీడర్షిప్ కూడా అంతవరకే, అంతకు మించి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవసరమే లేదు. వాళ్ళు ఎప్పుడైతే ఆ పార్టీ పడిపోయిందో వాళ్ళు ఆ పార్టీలో లీడర్స్గా లేరో, ఇంకొకటి పంచ్కి వెళ్ళారో, వసారులో బతికే తప్ప వీళ్ళు గతంలో లాగా ప్యాలెస్లో ఉండలేరు కదా. అంత తేడా ఇక్కడ కూడా ఉంటుంది షణ్ముఖ్ గారు. కాబట్టి మనం అతిథి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరమే లేదు.